మా ఆర్టిస్టులందరికీ ఒక బౌండెడ్ స్క్రిప్ట్తో వచ్చి వారు కథని ఎంత గొప్పగా ఎంత థ్రిల్లింగ్గా ఇది ఒక అన్నిత్యం నెక్స్ట్ ఏమవుతుంది అనే ఉత్కంఠ కలిగించే స్టోరీతో ఎంత వండర్ఫుల్గా ఆయన నెరేట్ చేశారో అంత వండర్ఫుల్గా తీయటం కూడా జరిగింది. ఎందుకంటే ఆయన నెరేట్ చేసినప్పుడు మేము ఆర్టిస్టులు అందరమీ మెస్మరైజ్ అయ్యి ఎస్ మేము చేస్తామండి అన్నాం. కానీ నిజంగా ఈయన ఇంత బాగా తీయగలడా అని మనసులో అయితే కొంచెం శంకించాం. కానీ చెప్పింది చెప్పినట్టు మాకు వచ్చినప్పుడు ఆయన 40 రోజుల షెడ్యూల్ అండి మీరందరూ మాకు కావాలి అన్నారు. 38 రోజుల్లో చెప్పింది చెప్పినట్టు ఆయన పూర్తి చేశాడు. జనరల్గా నిర్మాత షూటింగ్ జరుగుతున్నప్పుడు కనపడ్డు పాపం, ఆయన కుర్చీ వేసుకొని కూర్చున్నాడు. నిర్మాతకి ఎంతవరకు తెలుసు అంటే అదేంటండి మర్చిపోయాను ఆరో సీన్ ఏంటి ఏమన్నారు అంటే నిర్మాత మళ్ళీ పూర్తిగా చెప్పేవాడు. నిర్మాతకి సీన్ వైజు ప్రతి సీను తెలుసు, కథని డైరెక్టర్ లాగా నిర్మాత కూడా చెప్పాడు. ఇంత సక్సెస్ఫుల్ టీంతో పనిచేసిన వీళ్ళకి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే ఇది ఒక మంచి చిత్రం అవుతుంది. ప్రొడ్యూసర్ కిరణ్ గారు ఈ ఫిలిం ప్రొడ్యూస్ చేశారు అండ్ ఈ ఫిలిం డెఫినెట్గా సక్సెస్ అవుతుంది. ఎందుకంటే మంచి డిఫరెంట్ మంచి కాన్సెప్ట్ సినిమా అంతవరకు చెప్పగలను. డెఫినెట్గా సక్సెస్ అవ్వాలని అండ్ ఈ ఫిలిం త్వరలోనే రిలీజ్ అవుతుంది. ఫిలిం కంప్లీట్ అయిపోయి ఎడిటింగ్ అన్నీ అయిపోయినాయి, త్వరలోనే మీ ముందుకు వస్తుంది. అలాగే మాదాల రవి గారు అండ్ ఉత్తేజ్ గారు అందరూ కాంబినేషన్లో చేయటం జరిగింది. డెఫినెట్గా ఫిలిం మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఒక 5 హీరోలతో తీస్తున్నాం కాబట్టి ఇవాళ ధైర్యంగా దీన్ని పంచముఖి దీన్ని బ్రహ్మాండంగా రిలీజ్ చేయడానికి ధైర్యంగా ఉన్నాడు ప్రొడ్యూసర్. మంచి స్క్రిప్ట్తో రెడీ చేస్తున్నాడు డైరెక్టరు. వీళ్ళిద్దరికీ విజయం చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ, అలాగే మా యార్లగడ్డ కిరణ్ ఇంకా నువ్వు మంచి మంచి సినిమాలు తీయాలి, భవిష్యత్తులో పెద్ద సినిమాలు చేయాలి ఇంకా. అలాగే కిరణ్ గారు మంచి స్క్రిప్ట్తో వస్తే, రవి గారు ఆల్రెడీ చెప్పారు తన దగ్గర మంచి గట్స్ ఉన్నాయి, మంచి స్క్రిప్ట్ ఉన్నాయి, ప్రమోట్ చేద్దాం మంచిగా అని. మీకంతా విజయం చేకూరుతుందని ఆశిస్తున్నాను. పంచముఖి అనేది 5 కథల సమాహారం. 5 కథలకి కూడా ఒక లింక్ ఉంటుంది. మీకు ఇక్కడ వెనక కనిపిస్తున్న ఆర్టిస్టులో 7 కనిపిస్తారు, 5 ఏంటి అంటారు. ప్రత్యేక పాత్రలో సుమన్, ఇంకొక స్పెషల్ అపీరెన్స్తో మాదల్ రవి, ఈ ఇద్దరు కూడా లింక్డ్ క్యారెక్టర్స్ టు ద 5 స్టోరీస్. ఆ 5 స్టోరీస్ కూడా ఇంకొకటి మీకు చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే ఈ 5 కథలు కూడా యథార్థ ఘటనలు. దేవుణ్ణి ఎవరైనా చూసారా అంటే చూడలేదండి కానీ నమ్ముతా ఉంటారు. దయ్యాన్ని ఎవరైనా చూసారంటే చూడలేదండి నమ్ముతా ఉంటారు. దేవుణ్ణి నమ్మినప్పుడు ఖచ్చితంగా దయ్యాన్ని నమ్మాలి. అంటే ఇది దయ్యాలు దేవుళ్ళ సినిమాలు కాదండి, యథార్థ ఘటనల ఆధారంగా రూపొందించిన చిత్రం ఇది. మంచి కథ, మంచి ప్రయత్నం, ప్రోత్సహించండి. ఎనీవే వన్స్ అగైన్ థ్యాంక్స్ అలాట్ టు ఎవ్రీ టీమ్ మెంబర్ ఆఫ్ మై ప్రొడక్షన్. థ్యాంక్స్ అలాట్, థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఈ 10 ఏళ్ళలో చాలా మంది వచ్చి కలిశారు, కానీ ఈ కథ నచ్చి మీ దాంట్లో యాక్ట్ చేస్తాననే మాట ఆర్యన్ రాజేష్ గారు అన్నారు. అన్న విధంగా మాకు ఫుల్ కమిట్మెంట్ తోటి బ్యాక్ బోన్ సపోర్ట్గా మాదల్ రవి గారు, ఆర్యన్ రాజేష్ గారు ఉంటూ మమ్మల్ని ముందుకు నడిపించారు. ఇంకో మాట చెప్పాలంటే కృష్ణుడు భయ్య కూడా స్టోరీ చెప్పిన వెంటనే బాగా ఇంప్రెస్ అయ్యారు. ఆయన కూడా ఈజ్ అ వెరీ ఫ్లెక్సిబుల్ పర్సన్. ఏ రకంగా అంటే ఒక సొంత సోదరుడుగా, అరే కొత్తగా వచ్చాడు ఈ ప్రొడ్యూసరు, మనం ఇతను సక్సెస్ కావాలి, ఇతనికి అన్ని రకాల మనకి తెలవపోయినా చెప్పాలని ఒక సోదరుడు లాగా ట్రీట్ చేశారు కృష్ణుడు గారు కూడా. భయ అనే ఇదిగా ఈ విధంగా చేయండి, ఇది నాకు సజెషన్స్ ఇవ్వటం, అన్ని రకాలు కూడా నాకు చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారు కృష్ణుడు గారు కూడా. ఆ విధంగా వెళ్తూ ఉంటే ఈ కథ పరంగా ఇవేందో టైటిల్ విషయంలో కూడా భయ నేను పంచామృతం అనుకుంటున్నాను, లేదు భయ పంచముఖి ఎలా ఉందా, పంచముఖి క్యాచీగా ఉందని చెప్పడం, అన్నీ కూడా నేను కృష్ణుడు గారితో పంచుకోవటం, నాకు హెల్ప్ఫుల్ అయ్యే విధంగా సజెషన్స్ ఇవ్వడం జరిగింది.